ఇవి సరళ పదాలతో వాక్యాలు, అంటే సరళ పదాలతో మాత్రమే అన్నమాట. ఇవి ముందు పదాలు నేర్చుకున్నాం కదా, ఈ వాక్యాలు చెప్పండి. అమల పలక, అమల పలక. నేను చెప్పిన తర్వాత చెప్పండి, సరేనా? జలజ జడ, జలజ జడ. మడత మంచం, మడత మంచం. వనజ కడవ, వనజ కడవ. గంగ బలపం, గంగ బలపం. శనగ పంట, శనగ పంట. జడగంట, జడగంట. కమల కంచం, కమల కంచం. లత దండ, లత దండ. అలల వరద, అలల వరద. మర పడవ, మర పడవ. వనజ పలక, వనజ పలక. శనగల గంప, శనగల గంప. ఉడతల జంట, ఉడతల జంట. రమణ ఉంగరం, రమణ ఉంగరం. ఆనంద భవనం, ఆనంద భవనం. ఈ కమలం ఎంత, ఈ కమలం ఎంత. ఈ ఈక హంస ఈక, ఈ ఈక హంస ఈక. మనం ఆట ఆడగలం, మనం ఆట ఆడగలం. ఆ పంకజం ఎవరట, ఆ పంకజం ఎవరట. మనం కరకర నమలగలం, మనం కరకర నమలగలం. మనం గబగబా చదవగలం, మనం గబగబా చదవగలం. అంటే ఇవన్నీ చూడండి సరళ పదాలతోటే ఉన్నాయి ఈ వాక్యాలన్నీ. ఏవి కూడా ఒత్తులు కానీ గుణింతాలు కానీ ఎక్కడ ఏవి కూడా లేవు కదా.